మోంతా తుపాను దృష్ట్యా విజయవాడ చిట్టునగర్లోని ప్రజల్ని పోలీసులు అప్రమత్తం చేశారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు 2 టౌన్ సీఐ కొండలరావు బృందం పర్యటించింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఉండవద్దని, పునరావాస కేంద్రాలకు రావాలని మైక్ ద్వారా ప్రచారం చేశారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఐ తెలిపారు. ముందు వాతావరణ శాఖ మరియు ప్రభుత్వ అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. మీ ఎంతమంది ఆఫీసర్లు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు మీకు అర్థం కావట్లేదు. అదే అన్న, ఈ 2 రోజులు కిందకు వచ్చేసేయండి, బంధువుల ఇంట్లో ఎక్కడన్నా ఉండండి. అదే అమ్మా, ఇప్పుడు చదువుతుంది కూడా, అప్పుడు ఈ పగలు కూడా కొంచెం కిందే ఉండండి అంటున్నా. 2 రోజులు వర్షాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి మీరు పోదురు. ఖాళీ చేసాను సార్. ఏదో ఇంట్లో మీరు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో ఇంట్లో ఒక 2 రోజులు కాదు, లేకపోతే నాతో వచ్చేసరికి నేను రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తాను. స్కూల్లో బెడ్లు పెట్టారు, ఉంటే సరే, లేకపోతే ఇబ్బంది పడొద్దు. స్కూల్స్ లో మీకోసమే రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. తుఫానుకు ముందు వాతావరణ శాఖ మరియు ప్రభుత్వ అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. మీ ఇంటి పరిసరాల్లో ఉన్న సురక్షిత ప్రదేశాన్ని ముందుగానే గుర్తించండి. టార్చ్ లైట్, బ్యాటరీలు, తాగునీరు, పొడి ఆహారం, అవసరమైన మందులు మరియు ప్రథమ చికిత్సా కిట్టు సిద్ధంగా ఉంచుకోండి. కిటికీలు, తలుపులు బిగించి తుఫాను సమయంలో ఇంటిలోనే ఉండండి, బయటకు రావద్దు. విద్యుత్